శ్రీనివాస్ రెడ్డి గారు ఏం జరిగింది? మీ ముందే మల్లారెడ్డి మాజీ మంత్రి చెప్తా ఉన్నారు, ఒక్క గజం ఎక్కువ ఉన్నా కూడా తీసుకోమంటున్నారు. ఆయన క్లెయిమ్ చేసిన దాని ప్రకారం 80లో 1 ఎకరం 29 గుంటలు, ఇప్పుడు తర్వాత ఈ రకంగా చెప్తున్నాడు. ఏం చెప్తారు అసలు, ఏం జరిగింది? ఇప్పుడు ఒరిజినల్ ల్యాండ్ లాడు 82లో 4.5 ఎకరాలు ఉన్నాడు. దాంట్లో మనకు ఎకరా 3 గుంటలు, ఎకరా 10 గుంటలు స్క్వేర్ యార్డ్స్లో చేసి అమ్మేసాడు. వీళ్ళు ఫస్ట్ కొన్నారు 2015లో డాక్యుమెంట్, నేను 2021లో ఉన్నాను. 2 ఏళ్ళు అయింది కొని. ఇది ల్యాండ్ స్టోరీ. ఇప్పుడు 82లో ఆయనకు 1 ఎకరం 29 గుంటలు అంటుంది. 3 నెలల కింద కూడా ఆయన ఇంటికి పిలిచిండు, మాట్లాడాడు, సర్వే చేయండి అన్నాడు. సర్వేయర్ పోతే బెదిరిస్తారు. సర్వే చేసుకుంటలేడు, దొంగగా పోయిరండి జాగా మీదకి అంటాడు. సర్వేయర్ని పిలిచినాం మేము, బెదిరించి పంపించారు బయటకు. అంటే సర్వేయర్ని వచ్చి సర్వే చేయడానికి అవకాశం లేకుండా చేపిస్తారు. ఎన్నిసార్లు వచ్చారు? 3-4 సార్లు వచ్చారు సర్వేయర్. తర్వాత నేను డిజిటల్ సర్వే చేయించిన. ఆయన 1 ఎకరం 29 గుంటలు యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, అది డిస్టర్బ్ లేదు. మాకు ఒక్క గజం కూడా అవసరం లేదు. అలా మాది మాకున్నది. ఆయన ఏమంటాడంటే వెనక 83 ఉంటుంది సర్వే, అల్ల కూడా నాకు కొన్ని ఉన్నాయి, అల్ల ఇలా కలిసినాయి అంటాడు. ఇది అది అర్థం లేకుండా ఆర్గ్యుమెంట్ అయింది. మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తా ఉన్నారు? ఇంకోటి మాకు సర్వే ఉంది సార్. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ 2001లో ఒరిజినల్ ఓనరు సర్వే చేయించుకున్నాడు. ఎందుకంటే అప్పుడు అంత అడవిలా ఉండే మొత్తం 82. పక్కనే డిఫెన్స్ ల్యాండ్ కూడా ఉంది, వాళ్ళే చేసారు. రీజనల్ డిప్యూటీ ఎకరం క్లియర్గా 4 acres 24 డిమార్కేషన్ చేసి ఇచ్చారు. అందులో గోడ లోపల ఇంత ఉంటుంది, గోడ బయట ఇంత ఉంటుంది అని క్లియర్గా ఉన్నది. అయినా కానీ ఈ సర్వే దొంగ సర్వే అంటాడు, మా డాక్యుమెంట్లు దొంగ అంటాడు. ఆడ సుధామాది, ఆయన ఓనర్ పేరు సుధామ, ఆయనది రిజిస్ట్రేషన్ ఎప్పుడో క్యాన్సిల్ అయింది అంటాడు. డాక్యుమెంట్లు యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి, క్యాన్సిల్ కాలేవు, ఏం కాలేవు. ఇప్పుడు ఏసీపీ ఆఫీస్లో కూడా మా అన్ని తప్పు మాట్లాడుతున్నాడు. దొంగ అయ్యాడు మా డాక్యుమెంట్లు, ఆయన మంచి మా దొంగ. ఇది అయినా వాదన. మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? మీ దగ్గర ఏమున్నాయి కొంచెం షో చేయండి, ఒకసారి చూపించండి. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మా దగ్గర. మరి ఇంజక్షన్ ఆర్డర్ని ఛాలెంజ్ చేయాలి కదా ఆయన. మేము వేసినాం కదా ఇంజక్షన్ ఆర్డర్. ఆయన మల్లారెడ్డి, ఆయన ఫ్యామిలీ మీద, అందరి మీద 12 మంది మీద మేము ఇంజక్షన్ ఆర్డర్ చేసినాం. ఛాలెంజ్ చేయాలి కదా దీన్ని, చేయడు. ఎందుకంటే ఆయన అప్పుడు ఆయన గవర్నమెంట్ కదా నడిపించుకున్నాడు. ఆయన మీ ముందే మల్లారెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సిచ్యువేషను దౌర్జన్యంగా దాదాపు కొన్ని 100 మంది వచ్చారని స్టేట్మెంట్ చేస్తాం. 100 మంది వాళ్ళు లేరండి. నేను ఒక ఎన్ఆర్ఐ, వెరీ సింపుల్ మ్యాను. మల్లారెడ్డి గారి మీద దౌర్జన్యం చేస్తున్నా? చెప్పండి. ఆయన ఇంత పెద్ద పలుకుబడి ఉన్నాడు, ఎక్స్ మినిస్టరు, అంత పెద్ద ఆయన మీద నేను చేస్తానా? రాత్రి ఏం జరిగింది? మీరు ట్రెస్ పాస్ చేస్తారా? రాత్రి మార్నింగే పెట్టినాము. ట్రెస్ పాస్ ఏం లేదు, మాది క్లియర్గా డిమార్కేట్ చేసుకొని మేము షెడ్ చేసుకున్నాం. పోలీసు వాళ్ళ ముందే షెడ్స్ అన్ని గులగొట్టిండు ఆయన. మేము చేసిన షీట్స్ అన్ని గులగొట్టేసిండు పోలీసు వాళ్ళ ముందండి. మా దగ్గర వీడియో రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాం. రాత్రి గోడ దూకి వచ్చారు 2 గంటలకి, తర్వాత సెక్యూరిటీ గార్డ్స్ కొట్టారు, సెల్ ఫోన్ గుంజుకున్నారు, సీసీటీవీ కెమెరాలు కట్ చేశారు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. జరిగిందా? అదేం జరగలేదు. ఆయన ఒక్క సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, ఆయన ఎందుకు కొడతాం? ఆయన పరిచయమే మాకు.